మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ శ్రీలత గారు మనతో పాటు ఉన్నారండి. మనలో చాలా మంది మలబద్ధకంతో సఫర్ అవుతూ ఉంటారు. అదే అండి కాన్స్టిపేషన్. ఏంటి మరి ఏం ఫుడ్ తీసుకుంటే ఆ మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చో తెలియదు కదా. అందుకే తెలియజేయడానికి మేడం సిద్ధంగా ఉన్నారు. ఏంటి బ్రేక్ఫాస్ట్ చెప్తారా, లంచా, డిన్నరా, ఏం తినమంటారు, ఏం తినకూడదో వారి మాటల్లో విందాం. అలాగే మనకేంటంటే ఒక మంచి రెసిపీ చెప్తా అంటున్నారు, దాంతో తగ్గించుకోవచ్చు అంటున్నారు. మేడం మాటల్లో విందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. మేడం ఏంటి మేడం కాన్స్టిపేషన్ కి వాళ్ళు రెగ్యులర్ గా సాదా సీదానే మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, నార్త్ ఇండియన్ వాళ్ళు నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. మీరు మరి కాన్స్టిపేషన్ సమస్యను తగ్గించడానికి ఏం పరిచయం చేయబోతున్నారు? అందరికీ సూటబుల్లా, చాలా క్విక్ గా చేసుకోవచ్చా? ఏంటి ఈ స్పెషాలిటీ? కాన్స్టిపేషన్ ఇది ఏ విధంగా తగ్గిస్తుంది అంటారు? ఓకే, సో కాన్స్టిపేషన్ అనేది ఒక హిడెన్ ప్రాబ్లం. అందరూ దాన్ని షేర్ చేసుకోరు, బట్ దీంతో చాలా ఇల్ ఎఫెక్ట్స్ అనేవి మన శరీరానికి వస్తుంటాయి. సో దీన్ని మనము ఎంత త్వరగా సాల్వ్ చేస్తే కనుక అంత మంచిది. లేకపోతే వాళ్ళకి హెమరాయిడ్స్ కానీ ఫిషర్స్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బ్లీడింగ్ పైల్స్ మనం చూస్తూ ఉంటాము. దీంతో వాళ్ళకి సివియర్ ఎనీమియా రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము, ఇలాంటివి ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ లభిస్తాయి అన్నమాట. సో అందుచేతనే మనము ఒక హెల్దీ రెసిపీని వాళ్ళ చూస్తాము. అంటే దీని ద్వారా తగ్గుతుంది అంటారా మేడం కాన్స్టిపేషన్? కొంతవరకు అంటారా? లేదండి, మనము దాన్ని ఖచ్చితంగా ఒక చెక్ పాయింట్ పెట్టొచ్చు. ఓకే, ఇది ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. వీళ్ళకి ఎందుకు మలబద్ధకం వస్తుంది అంటే రకరకాల కారణాలు. ముఖ్యంగా ఫైబర్ తక్కువ ఉండొచ్చు, నీళ్లు సరిగ్గా తీసుకోకపోవచ్చు, ఏదైనా డైనమిక్ ఆబ్స్ట్రక్షన్ కొలన్లో ఉండొచ్చు, లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఏదైనా న్యూరలాజికల్ మస్కులర్ డిఫెక్ట్ ఉండొచ్చు. సో ఇలా రకరకాలు ఉంటుంది. మనం హై ఫైబర్ మంచి మాయిశ్చర్ ఇచ్చి కనుక చేస్తే మన కాన్స్టిపేషన్ రిలీవ్ అవుతుంది. డెఫినెట్లీ స్టార్ట్ చేసేద్దాం మేడం. రెసిపీ అయితే ఇంగ్రీడియంట్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, అన్ని కూడా హెల్దీ. అసలు ఆయిల్ లేదు, మంట పెట్టాల్సిన అవసరం లేదు, క్విక్ గా చేసేసుకోవచ్చా మేడం? కరెక్ట్. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం రెసిపీ. అంతకంటే ముందు ఒకసారి ఇంగ్రీడియంట్స్. సో ముందుగా మనకి ఇక్కడ స్పినచ్ పాలకూర ఉంటుంది. లేతగా ఉండే పాలకూరని మనం సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇందులో మనకి మంచి సాల్యుబుల్ ఫైబర్, బీటా క్యారోటీన్, వైటమిన్ సి, కాల్షియం, జింక్, సెలీనియం, ఐరన్ లభిస్తాయి అన్నమాట. ఇది కాన్స్టిపేషన్ కి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి క్యారెట్ ఉంది. క్యారెట్ లో మనకి సాఫ్ట్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది మన మోషన్ ని సాఫ్ట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. వీళ్ళలో రాళ్ళలాగా మోషన్ పాస్ చేస్తూ ఉంటారు, సో ఇది సాఫ్ట్ చేస్తుంది అనమాట. ఇందులో బీటా క్యారోటీన్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అనమాట. అలాగే మనకి టొమాటో, ఇది మనకి ఇందులో కొంచెం పులుపు టేస్ట్ యాడ్ చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్ అండ్ ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇది చాలా మంచిది. అలాగే మనకి క్యాబేజ్ లో కూడా మనకి మంచి సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది ఫైబర్ డెన్స్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో వైటమిన్ బీటా క్యారోటీన్ ఉంటుంది, సి, డి, ఈ కూడా ఉంటుంది అనమాట, అండ్ వైటమిన్ కే కూడా ఉంటుంది. సో మీరు కావాల్సిన వైటమిన్స్ అన్ని మీకు క్యాబేజ్ లో సమృద్ధిగా లభిస్తాయి, అండ్ ఎక్సలెంట్ ఫైబర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి ఆనియన్, ఈ ఉల్లిపాయల్లో కూడా మనకి మంచి సాల్యుబుల్ ఫైబర్, అందులో మనకి స్పైసీ టేస్ట్ కూడా వస్తుంది. అలాగే ఇది మనకి మాయిశ్చర్ ని లాగడానికి, సాఫ్ట్ గా స్టూల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకి బీట్రూట్, ఇందులో కూడా మంచి సాల్యుబుల్ ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అనమాట. అన్ని ఎక్కువగా ఫైబర్ ఉన్న ఇంగ్రీడియంట్స్. అలాగే మీరు ఇక్కడ శనగలు చూస్తున్నారు. శనగల్లో మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ లభిస్తుంది. ముందుగా ఎందుకు ఇది అంటే, మనం ఇలా చూస్తే కనుక ఇంత పీచు, ఈ పీచు అనేది మనకి శరీరానికి చాలా ఇంపార్టెంట్ ఈ కాన్స్టిపేషన్ లో. అలాగే మనకి బఠానీలు, ఈ బఠానీలో కూడా మీరు చూస్తే కనుక థిక్ ఫైబర్ ఉంటుంది. ఇవి మనకి మోషన్ ని నార్మల్ గా సాఫ్ట్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ బఠానీలో కూడా మనకి ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అనమాట. అలాగే మనకి పెప్పర్, సాల్ట్, ఇది కూడా మనకి చాలా మంచిది. కొంచెం కారంగా ఉంటే గనక మోషన్ ఈజీగా వస్తుంది. చప్పగా తినే వాళ్ళకి మోషన్ హార్డ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది టేస్ట్ కూడా, అండ్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ. సాల్ట్ అగైన్ వైట్ పాయిజన్ ఫర్ టేస్ట్, ఎప్పుడే కానీ రెసిపీస్ లో. సో
ఇలా మనకి అన్ని రకాల రెయిన్బో కలర్డ్ వెజిటేబుల్స్తో అండ్ బాయిల్డ్ గ్రామ్స్ గుగ్గిళ్ళతో మనం ఒక హెల్దీ రెసిపీ వితౌట్ ఆయిల్, మనం వితౌట్ మసాలాస్ ప్లెయిన్గా చేసుకోవచ్చు. మనం ఇందులో కావాలంటే మల్టిపుల్ వేసుకోవచ్చు అనమాట. వీటిని మొలకల కింద వేసి చేసుకోవచ్చు. రాజ్మా, బొబ్బర్లు, ఉలవలు ఇలాంటివి మనం ఉడికించి వేసుకోవచ్చు, లేకపోతే మొలకలు కూడా వేసుకోవచ్చు అనమాట. శనగలు అండ్ బఠానీ మనం బాయిల్ చేసిన యూస్ చేస్తున్నాం ఈ రోజు రెసిపీకి. ఆర్ ఎల్స్ మొలకలు కూడా వాడొచ్చు అంటున్నారు మేడం. ఓకే, ఒక దాంట్లో వేసి మిక్స్ చేయాల్సిందేనా మేడం? ఖచ్చితంగా. ముందు శనగలు తీసుకున్నాం. శనగలు, సో బాయిల్డ్ శనగలు క్వాంటిటీ ఇంతేనా మేడం? ఎగ్జాక్ట్ మనము 15 గ్రాములు అంటే ఒక గరిటెడు, చిన్న గరిటెడు 15 గ్రామ్స్ నానబెట్టి ఉడికించుకున్నాము, రాత్రి నానబెట్టుకుని. అలాగే ఇది పీస్ మనకి బఠానీలు, అది కూడా బాయిల్డ్. పాలకూర, పాలకూర పచ్చిది ఏమీ కాదు, చాలా టేస్టీగా ఉంటుంది, మనం భయపడాల్సిన అవసరం లేదు. దట్టు సన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా చూ చేయవచ్చు. నెక్స్ట్ మేడం క్యారెట్. ఓకే, సో ఎవరైనా తినొచ్చా మేడం? ఇది ఎవరైనా తినొచ్చు. టమాటోస్ అన్ని నైస్ గా ఇట్లా సన్నగా తురిమాం కాబట్టి టేస్ట్ కూడా ఆబ్వియస్లీ సూపర్ ఉంటుందండి. క్యాబేజ్, ఇది కూడా కొంచెం పచ్చిది కాబట్టి. జనరల్గా బీట్రూట్ అండ్ క్యారెట్ తింటాం, టమాటో, ఆనియన్స్ తింటాం, కానీ దీంట్లో స్పెషల్గా యాడ్ చేసిన పచ్చివి తినలేనివి అంటే ఓన్లీ పాలకూర అండ్ క్యాబేజ్. బీట్రూట్ కూడా చాలా లవ్లీ కలర్స్ మనకి. బౌల్ ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా. సో మన ఇంట్లో ఉండే ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఈరోజు మన ఈజీ రెసిపీ అండి. పెప్పర్ పౌడర్ మన టేస్ట్ కోసం వేసుకోవచ్చు. పెప్పర్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు, యాసిడిటీ ఉన్న వాళ్ళు పెప్పర్ ని అవాయిడ్ చేయొచ్చు, మిగతా వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ కోసం వేసుకోవాలి. ఓకే, సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ కి ఏమైనా యూస్ చేయొచ్చా? ఎప్పుడు ఏంటి మేడం? అంటే బ్రేక్ఫాస్ట్ కి చేసుకుంటే ఎక్సలెంట్. మనం దీన్ని లంచ్ డిన్నర్ ఎప్పుడైనా తీసుకుంటే మంచిది, ఎందుకంటే కాన్స్టిపేషన్ వాళ్ళకి మార్నింగ్ అయితే అలా ఏమైనా. దీంట్లో మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని లభిస్తాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎనీ మీల్స్ తీసుకోవచ్చు. దీంట్లో మనం ఒక కప్ కర్డ్ యాడ్ చేసేసాము అంటే గనక మనం డిన్నర్ కి కానీ లంచ్ కి కానీ కూడా తీసుకోవచ్చు. మన ఎవ్రీడే రిక్వైర్మెంట్ అనేది మీట్ అయిపోతుంది అనమాట. మేడం, థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ తినకూడదు అంటారు, వాళ్ళు ఏమైనా అవాయిడ్ చేయొచ్చా? వీక్లీ వన్స్ అలా యాడ్ చేసుకోవచ్చా? రెగ్యులర్ గా లేదండి, వాళ్ళు థైరాయిడ్ వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే యాంటీకోయాగులెంట్ డ్రగ్స్ పైన ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఇది చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు టెంప్టింగ్ మ్యామ్. బాగా మనకి గ్రీన్, ఆరెంజ్, రెడ్, పర్పుల్, చాలా కలర్ఫుల్, యెల్లో, బ్రౌన్ అన్ని ఉన్నాయి. సో అన్ని మిక్స్ అయిపోయింది. సో ఇలా మనము దీన్ని టేస్ట్ చేయొచ్చు. లేకపోతే కొంచెం మనము ఉప్పు, కారం, పులుపు తినే వాళ్ళం కాబట్టి కాస్త లెమన్ యాడ్ చేసుకోవచ్చు. ఆప్షనల్ అనమాట, మనం కావాలంటే యాడ్ చేద్దాం, లేకపోతే లేదు. లెమన్ యాడ్ చేస్తాం. దీనికి నామకరణం ఏంటి మేడం? ఏంటి నేమ్ అసలు? మనం ఇది మిక్స్ వెజ్ బీన్ సాలడ్. మిక్స్ వెజ్ బీన్ సలాడ్. ఓహో, సో మనం తగినంత పులుపు వేసుకున్నాం. వేసుకుని దీన్ని చక్కగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా అన్ని ఫైబర్ ఎక్కువగా ఉన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. కాన్స్టిట్యూషన్కి డెఫినెట్గా ఉపయోగపడుతుందని ఆ ఇంగ్రీడియంట్స్ ద్వారానే అర్థమైపోయింది మేడం మాకైతే. ఎమ్మీ కలర్ఫుల్ కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి డెఫినెట్గా యూజ్ అవుతుంది అని మేడం చెప్పారండి. చాలా ఫైబర్ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేశారు. మేడం, ఎన్ని క్యాలరీస్ ఇది మార్నింగ్ తీసుకుంటే కనుక? ఇది మనకు సుమారుగా ఒక 200 క్యాలరీస్ వస్తాయి. ఇది మనం బ్రేక్ఫాస్ట్ బదులుగా తీసుకుంటాము. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో 400 ఉండొచ్చు, 500-600 ఉండొచ్చు. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు వస్తాయి. ఈ క్యాలరీస్ కూడా మనము జీర్ణం చేయడానికి ఖర్చు అయిపోతుంటాయి అనమాట. క్యాలరీ క్యాలిక్యులేషన్ లో తీసుకోమని అందరూ అంటున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ రైస్ చేశాను మేడం. నెగటివ్ క్యాలరీ ఫుడ్స్. ఓకే, ఆయిల్ లేదు, కలర్ఫుల్, మంచి శనగలు, బఠానీ, పీస్ టేస్ట్ చేసేస్తున్నాను. పాలకూర తినాలంటే భయం వేసింది మేడం, కాకపోతే లెమన్ వేసాము, అక్కడక్కడ బఠానీ తగులుతూ ఉంది, శనగలు తగులుతున్నాయి కాబట్టి చాలా బాగుంది. అందరూ ట్రై చేయొచ్చు. కాన్స్టిపేషన్ వాళ్ళే కాదు మేడం, నార్మల్గా అందరూ కూడా తీసుకోవచ్చు కదా? అందరూ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ హెల్తీ, ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్. చాలా చాలా సూపర్, యమ్మీ, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండి, కాకపోతే కాస్త బఠానీ అండ్ శనగలు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సూపర్ రెసిపీ. కాన్స్టిపేషన్ అయితే
ఫైబర్ ఇంటేక్ ఉంది కాబట్టి డెఫినెట్ గా సమస్య తొలగిపోతుందండి. ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్ గా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదా, హెల్దీ రెసిపీస్ అయితే పరిచయం చేశారు. డెఫినెట్ గా మనందరికీ యూజ్ అయ్యే రెసిపీస్ ని, హెల్దీ డ్రింక్స్ ని పరిచయం చేశారు. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అయ్యేవారు వెయిట్ లాస్ అవ్వండి. కాన్స్టిపేషన్ సమస్యతో సఫర్ అయ్యే వారికి డెఫినెట్ గా రిలాక్స్ అవుతుంది అని చెప్పారు. ఇలా మరెన్నో రెసిపీస్ తో, హెల్దీ డ్రింక్స్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్. నమస్తే.